నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ఎండి, అలానే యోగా సాధకులు మల్లేష్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మల్లేష్ గారు, ఇంటర్నేషనల్ యోగా డే ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనకున్న స్ట్రెస్ వైజ్ కావచ్చు, దైనందిక జీవితంలో కావచ్చు, యోగా అనేది చాలా 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 మంచిది అంటూ ఉంటారు. అండ్ మనం వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్న టైంలో మన పూర్వీకుల నుంచి ఈ యోగా అనేది మన దగ్గర ఉంది. అసలు యోగా పుట్టిందే భారతదేశంలో, మనం ఇన్ని వింటూ ఉంటాం కదా. అండ్ మీరు ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటారు, యోగా సాధకులు మీరు. ఏం చెప్తారు ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి? యోగా డేకి అందరికీ స్వాగతం. ఇప్పుడు మనకు 11th ఇంటర్నేషనల్ యోగా డే రేపు ప్రపంచం అంతా జరుపుకుంటా ఉంది. ఇది ప్రపంచానికే తలమానికం మన భారతదేశం అని చెప్పవచ్చు చాలా విషయాల్లో. అలాంటిది ఒకటి యోగా. యోగా పుట్టిందే మన భారతదేశంలో. అది పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగా శాస్త్రంలో ఇది ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ప్రతి ఒక్కరూ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా యోగా అవసరం అనేది మనకు యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయిలో చాలా ఈ మధ్యకాలంలో చాలా గుర్తింపు పొందింది. ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నారు. ఆచరించాలి. ఆచరిస్తే వాళ్ళు అందరూ స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉంటారు. అంటే ఓన్లీ మన దేశంలోనే దీన్ని యోగాని చేస్తున్నాము అని అనుకుంటే ఓకే, ఇది మనకి మాత్రమే పరిమితం అని అనుకోవచ్చు. కానీ ప్రపంచ దేశాలు అందరూ కూడా యోగాని పాటిస్తున్నారు, యోగాని చేస్తున్నారు. అది సూర్య నమస్కారాల రూపంలో కావచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో కావచ్చు. అంటే ఇంటర్నేషనల్ గా దీనికి మంచి గుర్తింపు వచ్చినట్టేగా. అది మన భారతదేశం యొక్క గొప్పతనమేగా. రియల్లీ అండి. మనకు ఈ రోజు ఖచ్చితంగా ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉన్నది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి దాదాపు వృద్ధుల వరకు ఇది ఖచ్చితంగా దీన్ని గమనిస్తే మనకు ఆ బ్రీతింగ్, మీరు అన్నట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, యోగాసనాలు కావచ్చు. తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే హాస్పిటల్కి పోతే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ డైట్ మీద వాళ్ళకు ఖచ్చితమైన ఒక వాళ్ళకు ప్లాన్ ఉండాలి. తర్వాత అదేవిధంగా అందరూ వాకింగ్, తర్వాత ఎక్సర్సైజు, తర్వాత జిమ్ చేయలేరు. అలాంటి చేయలేని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అది యోగా అనే చెప్పవచ్చు. దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తించింది. దాన్ని ఇంటర్నేషనల్ యోగా డే కూడా రేపు June 21ను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఊరికి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తాతగారు సరదాగా నడుద్దాం అని వెళ్తే వాళ్ళ నడకతో నా నడక అందలేదు. 4 అడుగులు వేసరికి ఆయాసం వస్తూ ఉంటది. 70+ ఉన్న వాళ్ళు ఫటఫటా చకచకా నడుస్తూ ఉంటారు. ఎలా నడుస్తున్నారా బాబు మీరు అందరూ అనిపిస్తుంది. అంటే వాళ్ళు డే 1 నుంచే, అంటే మీరు అన్నట్టు వాకింగ్ కావచ్చు, ప్రశాంతంగా కూర్చుంటారు 10 నిమిషాలు. వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా అంటే వాళ్ళకి వచ్చే భాష ఇంకోటో, ధ్యానం అంటారు. మనం ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటూ ఉంటాం. కానీ ఓకే, అలాంటి పెద్దవాళ్ళని మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఫ్యూచర్ జనరేషన్స్లో మేబీ మనం చూడకపోవచ్చేమో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వద్దాము. మీరు జేఎం గ్రూప్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు ఒక 20 years నుంచి. అంటే 100ల్లో వెంచర్స్ వేశారు మీరు. రోజు కనీసం ఒక 40-50 మంది కస్టమర్స్తో మాట్లాడుతుంటారా? షూర్ అండి, చెప్పలేము. రోజు 10 మందితో మాట్లాడొచ్చు, 50 మందితో మాట్లాడొచ్చు. ఒక్కరితో మాట్లాడితేనే అంత స్ట్రెస్ గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఓ రకంగా ఉంటారు కాబట్టి. రియల్ ఎస్టేట్ అంటే ఓ సముద్రం. దాంట్లో వచ్చే సమస్యలు ఎప్పుడు ఏ రకమైన సమస్య వస్తుంది అనేది తెలియదు. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ అనేది కూడా అలాగే ఉన్నది. దాంతోపాటు మనం మొత్తం టోటల్గా విపరీతమైన కాలుష్యంలో ఉన్నాం. తర్వాత మన ఆహారపు అలవాట్లు కావచ్చు, అంత జంక్ ఫుడ్ అనేది ఉన్నది. ఆ తర్వాత పూర్తిగా దానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాని నుంచి కొంత రిలాక్సేషన్, రిలీఫ్ కావాలనుకుంటే ఆ ఫుడ్ తీసుకోవడంతో పాటు దాన్ని అరిగించుకునే శక్తి అది మనం ఏదో ఎక్సర్సైజ్ రూపంలో, శారీరక శ్రమ రూపంలో ఖచ్చితంగా ఉండాలి.
దాన్ని బ్యాలెన్స్ చేయనట్లయితే విపరీతంగా మనకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాత్రి 10:30, 11 వరకు ఇదే వర్క్ స్ట్రెస్‌లో ఉంటారు మీరు. పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన ఫీలింగ్‌లో చూస్తూ ఉంటాం. 6 గంటల నుంచే మీరు మొదలుపెడతా ఉంటారుగా? ఎందుకంటే సైట్స్‌కి వెళ్ళేది ఎర్లీ మార్నింగ్‌లోనే. కస్టమర్స్‌ని పట్టుకొని మీరు. అంత ఫ్రెష్‌నెస్ ఎట్లా వస్తుంది మీకు? ఇంకోటి లేట్ నైట్ ఉన్నప్పటికీ ఈ విధంగా యోగా చేసే వాళ్ళైనా ఒక దీన్ని ఒక అలవాటుగా చేస్తారు. హ్మ్. ఇది కూడా ఒక ప్యాషన్ కావచ్చు. ఇది కూడా ఖచ్చితంగా ఒక ఎడిక్షన్. హ్మ్. ఏది యోగా చేయడం అనుకోండి, హ్మ్. తర్వాత వాకింగ్ చేయడం అనుకోండి. ఈ ఆరోగ్యం మీద ఒక డిసిప్లిన్ అనేది. ఎందుకంటే మనకు 6 గంటలకు లేస్తే ఇది అనేది కాదు. జనరల్‌గా మనకు మీకు తెలుసు బ్రహ్మ ముహూర్తం అంటారు. చాలా వరకు ఎవరైతే ఒక 30 పైన ఏజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 3-4, 4-5 మధ్యనే ఖచ్చితంగా మెలుకువతో ఉంటారు. ఆ విధంగా లేవాల్సిందే. పొద్దున్నే ఈ యోగాసనాలు గానీ, వాకింగ్ గానీ, దీనికి సంబంధించింది ఏది చేసినా గూడా ఖాళీ కడుపుతో చేసినట్లయితే దీనికి మంచి రిజల్ట్ అనేది ఉంటది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ జేసిన వాటికి ఎక్కువ రిజల్ట్ ఉంటది గాబట్టి మార్నింగే చేయాలి. ఓకే. ఎలా ఆ! బ్యాలెన్స్ చేస్తున్నారు? మీ వర్క్ లైఫ్‌ని, ఈ స్ట్రెస్‌ని ఇదంతా అంటే బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ రీజన్ యోగానే అంటారా మీరు? రియలే అండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ జేయాలంటే, ఇప్పుడు మనకు శరీరంలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నా గూడా అన్నీ డ్యామేజ్ అయ్యి, వాళ్ళు చివరి దశలో ఉండి, ఇంకా అసలు చేతులెత్తేసే దశలో ఉన్న వాళ్ళకైనా గూడా, వాళ్ళు నిజంగా యోగా అనేది నేర్చుకుంటే, యోగాలో ఉన్నటువంటి డిసిప్లిన్ మేనర్స్‌ను దాన్ని అసలు ఆహ్, పాటిస్తే ఖచ్చితంగా మళ్ళా 100కి 100% వాళ్ళు తిరిగొచ్చే అవకాశం ఉంటది. అంటే వాళ్ళ హెల్త్ రీబ్యాక్ అయ్యే అవకాశం ఉంటది. ఓహ్! అది ఏదైనా ఉందంటే అది కేవలం యోగా అని చెప్పుకోవచ్చు. హ్మ్. యోగాలో అంత శక్తి ఉన్నది కాబట్టి మనసును టోటల్‌గా కేంద్రీకరించే ఆ శక్తి యోగాకే ఉన్నది కాబట్టి ఇప్పుడు మానవత్వం మానవుడు అవుతుండంటే ఖచ్చితంగా యోగా మీద ఖచ్చితంగా శిక్షణ అనేది ఉండాలి. ఈ ఈ డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా అది తెలిసుంటే పిల్లలు గానీ, ఎంప్లాయీస్ కానీ, ఇంకా మనకు రిటైర్డ్ పీపుల్ గానీ, వాళ్ళకొచ్చే సమస్యలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. సాధారణంగా మనం వింటూ ఉంటాం. యోగా చేయడం వల్ల బీపీలు, షుగర్‌లు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. ఒకవేళ వచ్చినా సరే దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఓకే. అండ్ మన మైండ్ కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా కాస్త ఫోకసింగ్‌గా వర్క్ చేసుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతది అని. మీరెప్పుడైనా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారా? రియల్లీ అండి. కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు ఆలోచించినా ఒక ప్రశ్నకు మనకు ఆన్సర్ దొరకదు. కానీ ఆలోచించకుండా కాసేపు మీరంటారు గదా! మనం ఏం జేయకుండా కామ్‌గా ఉన్నా లేదా మెడిటేషన్ జేసినా మళ్ళీ దానికి మనం ఏదైతే క్వెషన్ ఉందో ఆ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. ఆ విధంగా ప్రతి వ్యక్తి, ప్రతి సమస్యకు ప్రతి ఆన్సరు దొరికే విధంగా ఈ యోగా అనేది సహాయపడుతుందని నేననుకుంటాను. హ్మ్. 100% అది. ఓకే. అది చేసేవారికి అది అర్థమైతది. సాధారణంగా మీరు ఏ టైంలో యోగా చేస్తూ ఉంటారు? మేము ఎర్లీగా మాది 4 నుంచి యాక్చువల్‌గా డే అనేది స్టార్ట్ అవుతదండి. రోజు ఉదయాన్నే? 4-5 అంతా దాన్ని బిఫోర్ ప్లానింగ్ రెడీ అవ్వడం. అంటే హాట్ వాటర్ తీసుకోవడం. ఓకే. తర్వాత ఇప్పుడు కరోనా దగ్గర నుంచి అందరికీ ఓ రకంగా శిక్షణ అనేది స్టార్ట్ అయింది. హెల్త్ డిసిప్లిన్ అనేది. హ్మ్. అది తర్వాత 5-6 అనేది వాకింగ్. తర్వాత 6-7 అనేది మా దగ్గర సుమారుగా ఒక 100 మందితో కలిసి మేము రోజు యోగా చేయడం జరుగుతుంది. అవునా? తర్వాత మా 100 మందితో? 100 మందితో. ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద నేషనల్ పార్క్ ఉన్నది. ఆ పార్కులో దాదాపు డైలీ ఒక 500 అబోవ్ పీపుల్ అనేది అక్కడ వాకింగ్ గాని, రన్నింగ్ గాని, తర్వాత యోగా గాని చేసుకుంటారు. నాకు మీరు తెలుసు ఓహ్! హ్మ్. యోగా చేస్తారని కూడా తెలుసు కానీ మరీ ఇంత 100 మంది ఉన్నారని తెలీదు ఆ! నాకు. ఆ విధంగా చేస్తుర్రు గాబట్టి ఒకరిని చూసి ఒకరు ఓహో! ఇన్‌స్పిరేషన్‌గా జరుగుతుంది. మా దగ్గర ఒకతను జస్ట్ 76-80 ఇయర్స్ మధ్యలో ఉంటాడు. అతను 5 ఇయర్స్ నుంచి అది మార్నింగ్ 5కి మామూలుగా ఒక 6 కిలోమీటర్స్ జాగింగ్ జేసి, ఆ తర్వాత మాతోటి యోగా జేస్తాడు. అంటే
35 ఇయర్స్ వాళ్ళు చేస్తారు, తర్వాత అదే 80 ఇయర్స్ వాళ్ళు చేస్తారు. అంటే 35 ఇయర్ కంటే కూడా అతను స్ట్రాంగ్ ఉన్నాడు. అంటే బికాస్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్. అంటే ఫుడ్డే కాదు, ఎంత ఫుడ్ తీసుకున్నాం, ఎంత యాక్టివిటీ ఉన్నది, ఎంత బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చాలా అవసరం. ఆ విధంగా చేసిన వాళ్ళే ఈరోజు మనకు ఆ హాస్పిటలైజేషన్ లేకుండా ఇప్పుడు వచ్చే ఈ డైలీ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఒక బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, ఇంకేదో అని, తర్వాత ఐసైట్ అని, ఇవన్నిటికీ ఒకటే చెక్. అది డైలీ ఎక్సర్సైజ్ కావచ్చు, తర్వాత తర్వాత ఫుడ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ తర్వాత యోగా అనేది మనం 100% చెప్పుకోవచ్చు అది. ఓకే. సో అంటే 75+ 8 ఇయర్స్ దగ్గరగా ఉన్నవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి కాళ్ళ నొప్పులు లేవు, ఎలాంటి సమస్యలు లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకు అన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా అన్నీ ఓవర్కమ్ చేసి చాలా హ్యాపీగా, చాలా బ్యాలెన్స్డ్గా ఈ సిటీలో, అదే ఈ కదా. పొల్యూషన్లో, ఈ ఫుడ్ ఇదే మనం తినే ఫుడ్నే తీసుకొని వాళ్ళు హ్యాపీ ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ ఆ డైలీ యాక్టివిటీస్. ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత వర్క్ స్ట్రెస్లో ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీలో టెన్షన్స్ ఉన్నాయని అనుకుంటే ఒక అర్థం. చిన్న పిల్లలు కూడా అండి ఈ మధ్య కాలంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. స్కూల్లో చదువుకునే పిల్లలు అసలు అది అలాంటి పిల్లల్ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ థింగ్, అరే ఈ పిల్లలు ఏమైపోతారా, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, జనరేషన్ ఏంటి అని. వాళ్ళకు కూడా యోగా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు మీరు. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అనేది అంతా ఎడ్యుకేషన్ కూడా పొల్యూషన్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు అన్ని టెక్నో, తర్వాత ఈ టెక్నో అని, తర్వాత ఆ ఈ టెక్నో అని అన్ని స్కూల్స్ టెక్నాలజీ, తర్వాత ఐప్యాడ్, తర్వాత ఈ కంప్యూటరు, దీంతో మానసిక ఒత్తిడికి చాలా ప్రెషర్గా ప్రతి స్టూడెంట్స్ దగ్గర నుంచి వాడు ఎంప్లాయీ కావచ్చు, తర్వాత లైఫ్ మిడిల్ ఏజ్ పర్సన్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ సమస్యలు అనేది పెరుగుతాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే పూర్వకాలంలో మనం తినే ఫుడ్ వేరు, అక్కడ శారీరక శ్రమ అనేది ఉండేది. ఇప్పుడు అన్ని వెహికల్స్ వచ్చినాయి, తర్వాత ఎక్కడికి ఏసీ రూమ్లు వచ్చినాయి, కాబట్టి చెమట అనేది చూసి ఉంటారు. కాబట్టి ఈ ఆధునిక ప్రపంచానికి ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళు మోటివేట్ చేసుకునే విధంగా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఆ తర్వాత ఈ విధంగా డైలీ ఓ ఎక్సర్సైజ్ అనేది, తర్వాత దాంతోపాటు స్కూలు స్థాయిలోనే వాళ్ళకు యోగా, తర్వాత దీంట్లో ఉన్నటువంటి డైలీ ఒక పీరియడ్ లాగా దీన్ని డ్రిల్ పీరియడ్ లాగా ఉన్నట్లయితే వాళ్ళకు కొంత అవగాహన అనేది వస్తుంది. తర్వాత వీటితో పాటు ఆటల్లో వాళ్ళను పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. దాంతోపాటు వాళ్ళు దాంట్లో గేమింగ్ అంటే ఓడిపోవడం గెలవడం అనేది ప్రతిసారి ఉంటుంది. కాబట్టి దాంతోపాటు లైఫ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు చిన్నపిల్లల నుంచి వాళ్ళు ఆ విధంగా ఆ ఆటపాటల్లో ఉన్నట్లయితే తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చే ఎలాంటి ఇబ్బందులైనా తట్టుకునే విధంగా వాళ్ళ బాడీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మన పిల్లలకి ఆ గేమ్స్ లేవు, మీరు అన్నట్టు ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలకి స్వెట్ పడితే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. అందుకని ఏసీ బస్సుల్లోనూ ఏసీ క్లాస్ రూమ్లోనూ చదివిస్తున్నారు. ఇంకా మైండ్ ఇంకెక్కడ వాళ్ళకి రిలాక్స్ అవుతుంది, లేకపోతే మీరు అన్నట్టుగా గెలిపోవటములను ఎట్లా ఈక్వల్గా తీసుకోగలుగుతారు? వాళ్ళకు 100% మార్క్స్ కావాలి. తర్వాత అన్నీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇస్తున్నాం, వాళ్ళు సొంతంగా నేర్చుకునేది లేదు. కాబట్టి వాడు పోటీ పరీక్షల్లో గెలిచినా కూడా, ఐఐటీలో ర్యాంకులు వచ్చినా, లేదా మంచి ఒక సాఫ్ట్వేర్గా మంచి ఎంప్లాయీగా అయినా కూడా చిన్న సమస్య వస్తే వాటిని సమస్యను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాంట్లో వాళ్ళకు ఎలాంటి దాన్ని ఆర్డర్లెస్గా డిజార్డర్ అయిపోతున్నారు. దాంతోపాటు సూసైడ్ చేసుకోవడం, రకరకాలుగా మనం జరిగే పరిణామాలు చూస్తున్నాం. అండ్ మరి ముఖ్యంగా మహిళల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని చూసుకోవాలి, ఫ్యామిలీని చూడాలి, పిల్లల్ని చూడాలి, హస్బెండ్ని చూడాలి, జాబ్ చూసుకోవాలి. 5 వాళ్ళు బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బందికరం అవుతుంది అనుకోండి. రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు, మెనోపాజ్ తొందరగానే రావడం, మోకాళ్ళ నొప్పులు, రకరకాలుగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఈ యోగా గురించి ఏం చెప్తారు? ఎంతగా ఉపయోగపడుతుంది అంటారు? జనరల్గా అనేది యోగా ఒకటి చేస్తేనే సరిపోదండి. వాళ్ళు తినే ఫుడ్ కాంచి కంట్రోల్ ఉండాలి. మనం
తాగే నీళ్ళు, తాగే పాలు, తర్వాత మామూలుగా ఇప్పుడు అన్నీ ఎంజైమ్స్ తోటి, ఇంజెక్షన్స్ తోటి పెరిగే మామూలుగా ఫుడ్. చికెను, అవును. తర్వాత కొన్ని రకాల జంక్ ఫుడ్‌లు ఇవన్నీ మనకు ఇవి ఈ కెమికల్స్‌తో యాడ్ అయి ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలో రకరకాల ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటది. దీనివల్ల అన్ని రకాల స్థాయిలు అదో చక్కెర స్థాయి కావచ్చు, తర్వాత ఇంకేదన్నా కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ పెరిగి శరీరాన్ని అతలాకుతలం చేసి ఆరోగ్య సమస్యలొచ్చే విధంగా అంటే ఒక 20 సంవత్సరాలకే ఓ 40 ఏళ్లలాగా కనిపిస్తున్నారు. వాళ్ళ కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది ఆ విధంగా క్షీణిస్తుంది. హ్మ్. కాబట్టి మనం అనుకున్నాం కదా ఇంతకుముందు. ఏదైతే డైట్ ప్లాన్‌తో పాటు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అనేది ఆ ఎక్సర్సైజ్‌లో భాగంగా యోగాని చేరిస్తే ఇది ఇంకా వాళ్ళకు బ్యాలెన్స్‌డ్‌గా అవుతుంది. వీటన్నిటిని ఈజీగా వాళ్ళు ఎదుర్కోవచ్చు. ఓకే. అంటే యోగా అంటే ఎర్లీ మార్నింగ్ మాత్రమే చేయాలండి? ఎలా చేయాలి? ఎప్పుడైనా ఒక ఖాళీ కడుపుతో ఒక 4 అవర్స్ ఆఫ్టర్ మీల్ హ్మ్. మనం తిన్న తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత చేస్తే కొంచెం మంచి ఫలితం ఉంటది. ఓకే. తర్వాత జనరల్‌గా అంటే ఎప్పుడైనా మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అయితే మామూలుగా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత దీనికి టైం తోటి అనేది సంబంధం లేదు. హుహు. ఏ టైంలో కుదిరితే ఆ టైంలో గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకన్నీ ఆ వీడియోలల్లా అన్నీ యోగా ఎలా చేయాలి ఏందనేది మనకు అన్నీ తెలిసే ఉంటాయి. తెలుస్తుంటుంది. అవును. కాబట్టి ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా ఆసనాలు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్‌ను పెరగడానికి ఏ విధంగా చేయాలి, డైట్ ప్లాన్ ఎలా చేయాలనేది అన్నీ మీడియాలో చూసి నేర్చుకోవచ్చు. మనం చేయాలనుకున్నప్పుడు అన్నీ చాలా దారులు కనిపిస్తాయి. చాలా దారులు కల్పిస్తాయి. అండ్ కాబట్టి ఈసారి ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఏం చెప్తారు? మనకు యాక్చువల్‌గా ఇండియా నుంచి మోదీ గారి సహకారంతోటే ఈ యోగాకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడం జరిగింది. దీన్ని ప్రపంచ స్థాయిలో ఇప్పుడు 200 దేశాలు యోగా డేను పాటిస్తున్నాయి. ఇప్పుడు దానిలో భాగంగా రేపు వైజాగ్ ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారుగా 26 కిలోమీటర్ల పరిధిలో విస్తీర్ణంలో దాదాపు 5,00,000 మందితోటి ఎక్కడా లేని విధంగా యోగాంధ్ర హ్మ్. అనేది ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నది. రేపటి యోగా డే గురించి మోదీ గారు ప్రత్యేకించి వస్తున్నారు. దాంతో పాటు ఇంకా మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా తర్వాత ప్రపంచ స్థాయిలో ఈ యోగా మీద అందరూ దీని మీద హ్మ్, తెలుసుకొని దీన్ని పాటిస్తే మీతో పాటు మీ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం బావుంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ హైదరాబాద్ ఈవెంట్ కోసం ఏం చెప్తారు? హైదరాబాద్ ఈవెంట్ అంటే ఎక్కడికక్కడ చాలామంది చేస్తున్నారండి. హ్మ్. అంటే ఇక్కడ ఏందంటే శారీరక శ్రమ లేని ప్రతి ఒక్కరూ గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, తర్వాత నియర్ బై కాలనీస్ కావచ్చు, తర్వాత పార్కు, తర్వాత ఓపెన్ ప్లేసులు ఆ విధంగా చాలా వరకు ఈ కరోనా దగ్గర నుంచి అవేర్‌నెస్ వచ్చింది. అక్కడ ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో ఒక పార్ట్‌ని చేసుకోండి. మీ డేలో పార్ట్‌ని చేసుకోండి. మనకు యోగా అనేది, ఎక్సర్సైజ్ అనేది తర్వాత దాన్ని ఖచ్చితంగా ఒక 2, 3 అవర్స్ అనేది ఈ ఈ డే ప్లాన్ అనేది పెట్టుకోండి. మినిమమ్ ఒక 40 మినిట్స్ అయినా హ్మ్. చేసినట్లయితే మీ ఆరోగ్యం మంచి క్రమశిక్షణలో ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఆరోగ్యంగా ఉండి మీ కుటుంబాలను ఆరోగ్యంగా ముందుకు తీసుకెళ్తారని ఈ యోగా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లేష్ యాదవ్ గారు. యోగా డే గురించి చాలా బాగా క్లియర్‌గా చెప్పారు. అండ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలో కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. థాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.